ఒక కుటుంబం, ఆ కుటుంబంలో నలుగురు వ్యక్తులు, అంటే ఒక తల్లిదండ్రులు, అంటే ఒక ఫ్యామిలీకి మొత్తము 6 వ్యక్తులు ఉన్నారు. అమ్మ, నాన్న, తర్వాత 4 పిల్లలు, 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. నలుగురికి మరి దేవుని భయము, భక్తి అనేది లేదు. మొదట 2 అమ్మాయిలకు లేదు, తర్వాత 3 అబ్బాయికి, 4వ అబ్బాయి కూడా లేదు. దేవుడు అంటే తెలియదు. కానీ వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేది. వారి ఇంట్లో ఒక బైబిల్ ఉండేది, చాలా పాతది. ఇప్పుడు బైబిల్స్ అన్నీ చాలా సన్నగా, కానీ ఆ కాలంలో మరి ఆ బైబిల్ చాలా లావుగా, చాలా పాత గ్రంథం అన్నమాట. అది వాళ్ళ ఇంట్లో ఉండేది. అప్పుడప్పుడు వాళ్ళ అమ్మగారు చదివేది. అందులో ఉన్నటువంటి వాక్యాన్ని వారి ఇంట్లో అందరికీ చెప్పేది, కానీ ఎవరు వినేవాళ్ళు కాదు. ఎవ్రీడే ఒక కథ చెప్పేది వాళ్ళకి. ఏదో కథ కదా అని వినేసి అంచి పడుకునేవాళ్ళు. ఒకరోజు వారి ఇంట్లో ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇంకా తల్లి చాలా కష్టపడి వాళ్ళని పోషించుకుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆమె కూడా చనిపోయింది. ఈ చిన్న అబ్బాయి, ఆయన యవనస్తుడిగా ఉన్నాడు. ఎక్కడో దూరము బోర్డింగ్ స్కూల్లో, హాస్టల్లో వేసి చదివించుకుంటున్నారు. ఈ 3 కూడా పెళ్ళి అయిపోయింది. ఆ 3 ఫ్యామిలీతో పాటు వచ్చారు. ఇంట్లో ఉన్న మరి విలువైన బంగారం కావచ్చు, లేకపోతే ఇంకా ఫర్నిచర్ కావచ్చు, ఇంకా ఇవన్నీ కూడా ఆ 3 పంచుకొని వాళ్ళు అనుకున్నారంట, మరి చిన్నోడికి ఏమి ఇద్దామంటే, ఏముంది, కొన్ని రోజులు ఆగాక వాడికి పెళ్లి చేద్దాం, అదొకటి మనం చేద్దాము, మనందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి మనకు ఇవి అవసరము, కాబట్టి మనమే ఉంచుకుందాం ఇవన్నీ చెప్పి, ఆ చిన్నోడికి ఏం లేదు అన్నీ ఖాళీ చేసేసి మరి వారు బయలుదేరారు. అన్ని సమాధి కార్యక్రమం అన్నీ అయిపోయాయి. ఆ సమాచారం వెళ్ళి అతడు అక్కడి నుంచి వచ్చేసరికి మరి చాలా ఆలస్యం అయిపోయింది. ఈలోపు వీళ్ళన్నీ సదిరేసుకున్నారు, ఏం మిగలేదు. చిన్నోడు వచ్చాడు ఇంటికి, ఇల్లంతా ఖాళీగా ఉంది, ఏం లేదు. ఏదో ఒకటి ఉంటుందిలే నా కోసం, ఏదో ఒకటి అని మొత్తం వెతుకుతూ ఉంటే ఒక పాత ట్రంక్ పెట్టె కనపడింది ఆయనకి. పాత ట్రంక్ పెట్టె. వెళ్ళి, అది వాళ్ళ అమ్మది. వెళ్ళి ఓపెన్ చేయగానే దాంట్లో ఒక బుక్ ఉంది. ఆ బుక్ ఏంటంటే బైబిల్. పెద్ద అక్క ఏం చేసిందంటే, ఫస్ట్ ఆ పెట్టె ఓపెన్ చేసి చూసి బైబిల్ కనబడిన తర్వాత మూసేసింది. రెండో ఆమె కూడా అలాగే చేసింది. 3వ వాడు, అతడు కూడా చూశాడు, ఇది నాకెందుకు పనికిరాదు, పాత పుస్తకం, వదిలేస్తాడు. ఈ 4వ యవనస్తుడు ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసినప్పుడు అతనికి ఆ పాత బుక్ చాలా విలువైనదిగా కనబడింది అన్నమాట. ఎంతో శ్రేష్టమైనదిగా భావించి ఆ బైబిల్ని తీసుకొని, నాకు ఇవేవో దాన్ని మీరు తీసుకెళ్ళిపోండి, ఇది నాకు చాలన్నాడంట. వాళ్ళు అనుకో, పిచ్చోడు వీడు, నిజంగా వీనికి జ్ఞానం అయితే లేదు, ఇంకా రాలేదు, జీవితంలో వీడు బాగుపడని చెప్పేసి వాళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అయిపోయింది. తిరిగి ఈ అబ్బాయి ఆ బైబిల్ తీసుకొని తిరిగి మళ్ళీ ప్రయాణమై వెళ్ళిపోయాడు హాస్టల్కి. అప్పట్లో హాస్టల్ ఎలా ఉండేటి అంటే, ఒకసారి నీకు హాస్టల్లో సీట్ వస్తే నువ్వు చదువు పూర్తయ్యేంత వరకు మరి వాళ్ళని నీకు అన్నీ ప్రొవైడ్ చేస్తా, అంటే స్పాన్సర్స్ ఉంటారు, బయట నుండి
స్పాన్సర్స్ ఉంటారు. అట్లా స్పాన్సర్ తోటి మరి డోనర్స్ ద్వారా అతడు చదువుకున్నాడు. బైబిల్లోని జ్ఞానమంతా కూడా పఠించి అతడు మంచి సేవకునిగా బయటకు వచ్చాడు. ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడంటే, ఎందుకు అంతగా ఆశీర్వదించాడు అంటే విలువ, మనిషి విలువ, దేవుని విలువ, డబ్బు విలువ తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా డబ్బు విలువతోటి బ్రతుకుతూ ఉన్నారు, కానీ దైవ జ్ఞానము చేత ఎవరు కూడా బ్రతకట్లేదు. దేవుని జ్ఞానం ఉంటే డబ్బును పట్టించుకోదు, నీ హోదాను పట్టించుకోదు, నీ అందాన్ని పట్టించుకోదు, నీ కలిగిన ఏ సంపదలను పట్టించుకోదు. ఒకటే చూస్తాడు. ఏం చూస్తాడు? దేవుడు ఏం చెప్పాడు. ఆ వ్యక్తి గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. మంచి భార్యని ఇచ్చాడు దేవుడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఎంతో గొప్పగా దేవుడు వారిని నిలబెట్టాడు, ఆశీర్వదించాడు. ఒక రోజు వచ్చింది, ఎవరెవరైతే ఇంట్లో నుంచి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయినారో, ఇది మాకు పనికి రాదనుకున్నారో వాళ్ళు మరి ఈయన వెళ్ళి ఒక రోజు కలిశాడు వాళ్ళందరినీ. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. వీడేంటి ఇంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు, వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పెద్ద కార్, వీడికి ఎక్కడి నుంచి ఇంత పెద్ద ఇల్లు, వీడేంటి ఇంతగా ఆశీర్వదించబడ్డాడు, ఎందుకు పనికి రాడనుకున్నావు? అయితే ఉండలేక వాళ్ళు అడిగారంట, ఏమరా ఏమన్నా జాక్పాట్ కలిగిందా, లేకపోతే ఏమన్నా నువ్వు చంపేసి వాడిని ఆస్తి దొబ్బేసినావా, లేకపోతే బ్యాంకు లూటీ చేసినావా అని అడిగారు. అని చెప్పినంటే, నేను ఏమి లూటీ చేయలేదు, మీరు ఎందుకు పనికిరదని పారవేసి వెళ్ళినటువంటి ఆ గ్రంథము, దేవుని మాటలను నేను తీసుకున్నా. ఈరోజు ఎవరైనా ఏం తీసుకుంటారండి? ఆస్తులు ఎంత ఉన్నాయి? ల్యాండ్, బిల్డింగ్, బంగారం, వీటిపైన దృష్టి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం పైన ఎవరికి దృష్టి ఉండనే ఉండదు. దేవుడు ఈ సంపదలన్నీ కూడా ఎక్కడ పెట్టాడు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు. నిర్గమకాండం 23వ అధ్యాయం 25, 26. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. హల్లెలూయా. ఎవరైనా ఏమడుగుతారమ్మా? డబ్బులు కావాలా? ఇంకా తల్లిదండ్రులు తిడుతూ ఉంటారు, ఏం పెట్టినావు నాకు, వాడికి ఇంత ఇచ్చినావు, వీడికి ఇంత ఇచ్చినావు, వానికి ఇంత, ఈమెకి ఇంత, నాకేం పెట్టినావు, ఎందుకు కన్నావురా నన్ను కదా, ఎందుకు కన్నావు నన్ను? పాపం ఆయనకి ఏం తెలియదు, పిచ్చోడు, బిక్కు బిక్కుమని అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఎందుకు కన్నావు నన్ను అంటాడు కదా. ఆడపిల్లలు అంతే, మగపిల్లలు కూడా అంతే. డబ్బు, నేను చెప్తున్నా, ఎవరైతే డబ్బు వెనక పరిగెత్తుతారో చివరికి వారికి ఈ భూమిపైన ఏం మిగలదండి. మీరు రాసి పెట్టుకోండి, వాక్యమే బోధిస్తుంది మనకు. డబ్బు వెనకాల పరిగెత్తువాడు చివరికి అది దొరకక ఏమైపోతాడు? ఏడుస్తాడంట, మొరపెట్టుకుంటాడంట కదా. తప్పిపోయిన కుమారుడు డబ్బు వెంట పరిగెత్తాడు, గొప్పగా అయిపోదాం అనుకున్నాడు. చివరికి బట్టలు కూడా లేవు, పందుల పొట్టు తిని ఉన్నది పోయి, ఉంచుకునే అన్ని పోయి ఏమైపోయాడు చివరికి? ఏం చేసింది ఆ డబ్బు? ఆయన్ని పిచ్చోని చేసింది, గర్వాన్ని తీసుకొచ్చింది, ఓడిపోయాడు. దేవుణ్ణి సేవించాలన్న జ్ఞానము ఈరోజు ప్రజలకు లేదు. అయ్యా, దేవుడు నాకు తోడై ఉంటే సమస్తము నా ముందు వచ్చి ఉంటాయి, నేను దేవుని వెనకాల పరిగెత్తుతాను,
అప్పుడు అన్నీ వస్తాయి. అంటే మనం నేర్చుకోవాలి. డబ్బు వెనకాల పరిగెత్తడం, డబ్బును ప్రేమించడం ఇది చాలా ప్రమాదకరం. ప్రార్థన డబ్బు కోసం మనం చేయొద్దంట దేవునికి. కాకపోతే మనకున్నటువంటి పరిస్థితులు ఏంటంటే వింటున్నాం, అట్లాంటివి విని అట్లనే ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. దేని గురించి అడగల? సొలొమోను అడిగిండు. దేని గురించి అడిగిండు? జ్ఞానము తెలివి అడిగిండట. దానితో పాటు దేవుడు సంపద కూడా ఇచ్చాడు కదా. ఇచ్చాడా? నేను చెప్తున్నాను, ఎవరైతే డబ్బు వెనకాల పరిగెత్తుతారో, డబ్బు వెనకాల పరిగెత్తేటప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం కదా. దేవుణ్ణి మర్చిపోతాం. ప్రార్థనకు రావు, నిర్లక్ష్యం. ప్రార్థన చేసుకో, నిర్లక్ష్యం. వాక్యం చదవవు, వాక్యం చెప్పేటప్పుడు వినవు. ఎందుకు వినవు? ఎందుకంటే నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది, నీకు కావాల్సింది నీ దగ్గర ఉంది. అప్పుడు నువ్వు దేవుని వాక్యానికి విలువ ఇవ్వవు. దేవునికి విలువ ఇవ్వడం నేర్చుకున్న వ్యక్తి ఈ లోకములోనే గొప్పవానిగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. దేవునికి విలువ ఇవ్వడం నేర్చుకో కదా. దేవుని విలువ ఇవ్వకపోతే నీకు విలువ ఉండదు ఈ లోకములో కదా. దేవుడు ముందు, తర్వాతనే ఎవరైనా. అదే మనం నేర్చుకోవాలంట. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. హల్లెలూయా.